వెల్కమ్ టు బిగ్ స్టోరీ. దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. పౌరుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగకరంగా ఉందంటూ సమాచార సాంకేతిక ఐటీ యాక్టులోని సెక్షన్ 66A కొట్టివేసింది. భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులను ఈ నిబంధన హరించేలా ఉందని జస్టిస్ జె చలమేశ్వర్, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పుతో నెట్టింట సంబరాలు మెండంటాయి. మరి భావ ప్రకటనకు స్వేచ్ఛకు అడ్డుగా నిలిచిన ఈ చట్టం పూర్వాపరాలేంటో చూద్దాం. సరిగ్గా 2 ఏళ్ల క్రితం షహీన్ రీను మహారాష్ట్రలోని ఠానే జిల్లా యువతులు బాల్ ఠాక్రే మృతికి సంతాపంగా శివసేన ముంబై బంద్కు పిలుపు ఇవ్వటాన్ని ఫేస్బుక్లో ఒకరు తప్పుపట్టారు, మరొకరు ఈ కామెంట్కు లైక్ కొట్టారు. అంతే, పోలీసులు వీరిపై కేసు పెట్టి అరెస్టు చేశారు. ఇదంతా సైబర్ లాగా పేరు పొందిన ఇన్ఫర్మేషన్ యాక్ట్లో సెక్షన్ 66A ఇచ్చిన అధికారం. ఈ సంఘటన అప్పట్లో దేశవ్యాప్త సంచలనం సృష్టించింది. ఈ సమాచార యుగంలో సమాచార మాధ్యమాల ద్వారా భావ ప్రకటన నేరమా అని జనమంతా ఘోషించారు. ఇక మమతా బెనర్జీపై వ్యంగ్య చిత్రాన్ని ఫేస్బుక్లో షేర్ చేసిన ప్రొఫెసర్, యూపీ మంత్రి ఆజం ఖాన్పై కామెంట్ చేసిన ఇంటర్ విద్యార్థి, ఐఏఎస్ దుర్గాశక్తి నాగ్పాల్ సస్పెన్షన్ను ఫేస్బుక్లో తప్పుపట్టిన రచయిత్రి, ఇలా 66A సెక్షన్ బాధితులందరూ ఈ చట్టానికి బలిపశువులయ్యారు. ఇప్పుడీ అహేతుక క్రూర సెక్షన్ను సుప్రీంకోర్టు తీర్పు చాపచుట్టి పక్కన పెట్టింది. ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని సంచలన తీర్పు చెప్పింది. రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును ఉల్లంఘిస్తోందని స్పష్టం చేసింది. జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ల ధర్మాసనం ఈ చరిత్రాత్మక నిర్ణయం ప్రకటించింది. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి మాధ్యమాలను వాడే కోట్లాది పౌరులపై వేలాడుతున్న 66A కత్తిని సుప్రీం తీర్పు పక్కన పడేసింది. షహీన్ రీనాల తరపున 2012లో న్యాయశాస్త్ర విద్యార్థిని శ్రేయా సింఘాల్ తొలుత ప్రజాహిత వ్యాజ్యం వేశారు. తర్వాత మరికొందరు సుప్రీంను ఆశ్రయించారు. దీంతో భావ ప్రకటన స్వేచ్ఛకు సుప్రీంకోర్టు గొడుగు పట్టింది. ధర్మాసనం తరపున జస్టిస్ నారిమన్ తీర్పు వినిపించారు. వెబ్సైట్లలో తీవ్ర ప్రమాదకర వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు పెట్టవచ్చునని ఈ చట్టం చెబుతోంది. అయితే అవి తీవ్ర ప్రమాదకరం, అభ్యంతరకరం, దురుద్దేశపూరితం అని నిర్ణయించేదెవరన్నదే అసలు ప్రశ్న. ఠానాలో పోలీసులు ముందే తీర్పు ఇచ్చేసి కేసు పెట్టేస్తారా అన్నదే ప్రధాన అభ్యంతరం. తీర్పులో సుప్రీం కూడా ఇవే ప్రశ్నలు లేవనెత్తింది. రెచ్చగొట్టే, ఇబ్బంది పెట్టే, తీవ్ర ప్రమాదకరమైన అంటూ ఇందులో పలు పదబంధాలున్నాయి. వీటిలో స్పష్టత లేదు. నేర స్వరూపం తెలుసుకోవటం పోలీసులకు కానీ అది చేసిన వారికి కష్టం అని స్పష్టం చేసింది. ఒక వ్యాఖ్య ప్రమాదకరమా, అత్యంత ప్రమాదకరమా అనే దానిపై బ్రిటన్ కోర్టుల తీర్పులను ధర్మాసనం సమీక్షించింది. ఈ విషయమై న్యాయశాస్త్ర శిక్షణ పొందిన వారు మాత్రమే దీనిపై నిర్ధారణకు రాగలరు. చట్టాన్ని అమలు చేసే పోలీసులకు ఇదెలా సాధ్యం అని ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాదు, ఒకరికి ప్రమాదకరం అనిపించింది, మరొకరికి కాకపోవచ్చు అని తెలిపింది. ఇంటర్నెట్లో వ్యాఖ్యలను శాంతి భద్రతలతో ముడిపెట్టడం కుదరదని తెలిపింది. పరువు నష్టానికి పాల్పడ్డారని గాని, నేరానికి పాల్పడేలా ప్రేరేపించారు అనేందుకు గాని అవసరమైన అంశాలేవి సెక్షన్ 66Aలో లేవని పేర్కొంది. లిఖితపూర్వక వ్యాఖ్యలు ఒక దృక్కోణంతో వ్యక్తం చేసే అభిప్రాయాలు మాత్రమే. ఇబ్బంది పెట్టడం, ప్రమాదకారిగా వ్యవహరించడం వంటివి కొన్ని సందర్భాల్లో శిక్షా స్మృతి కింద నేరాలు కావచ్చు. కానీ ఆ వ్యాఖ్యలు మాత్రం నేరం కాదు. అందువల్ల నేరానికి ఉసిగొల్పడంతో 66A సెక్షన్కు సంబంధమే లేదు, పరువు నష్టానికి సంబంధం లేదు అని కోర్టు తెలిపింది. వెరసి 66A దుర్వినియోగమయ్యే ప్రమాదం ఎక్కువది. అయితే ఇలా కాకుండా చర్యలు తీసుకుంటామన్న ఎన్డీఏ సర్కారు హామీతో సంతృప్తి చెందలేదు. రాబోయే ప్రభుత్వం తరపున మీరెలా పూచీ పడతారని ప్రశ్నించింది. ఈ సెక్షన్ ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేస్తూ తన తీర్పును వెల్లడించింది.
పౌరుల ప్రాథమిక హక్కు అయిన భావ ప్రకటన స్వేచ్ఛకు ఐటీ చట్టంలోని కొన్ని నిబంధనలు భంగం కలిగిస్తున్నాయి. వీటి రాజ్యాంగబద్ధతను కొందరు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ వ్యాజ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగ స్ఫూర్తికి పట్టం కట్టేదిగా మారింది. ఐటీ చట్టంలోని 66A సెక్షన్పై మాత్రం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాలంలో కమ్యూనికేషన్ సాధనాల్లో దురుసైన సతాయించే సందేశాలు పంపిన వారికి 3 ఏళ్ల జైలు శిక్ష విధించాలని ఈ సెక్షన్ నిర్దేశిస్తోంది. ఇటువంటి సందేశాలను, భావాలను ప్రసారం చేసే మధ్యవర్తి సంస్థలకు 2 ఏళ్ల జైలు శిక్ష విధించాలని 79వ సెక్షన్ పేర్కొంటోంది. అంతర్జాలంలో ప్రచురించిన పుటలను ఎటువంటి కారణం చెప్పకుండా రహస్యంగా స్తంభింపజేసే అధికారాన్ని కట్టబెడుతున్న 79వ సెక్షన్ మీద తీవ్ర విమర్శలు రేగుతున్నాయి. 66A సెక్షన్ కింద నేరారోపణలకు గురైన వ్యక్తులను ముందస్తు వారెంట్లు ఇవ్వకుండానే అరెస్టు చేయవచ్చు, వారిపై దర్యాప్తు చేపట్టవచ్చు. ముంబైలో 2012 నవంబర్ 19వ తేదీన 2 యువతులపై జరిగింది కూడా అదే. 2012 నవంబర్ 17న శివసేన అధినేత బాల్ ఠాకరే మరణ వార్త వినగానే అత్యధిక సంఖ్యాకులు ఆయన పట్ల గౌరవ సూచకంగా దుకాణాలు మూసివేశారు. బంద్ పాటించకపోతే శివసేన ఆగ్రహానికి గురవుతామనే భయంతో దుకాణాలు కట్టేసిన వారు కొందరైనా ఉండవచ్చు. ఊరంతా స్తంభించిపోవడం చూసి 21 ఏళ్ల షహీన్ దదాకు తీవ్ర అసౌకర్యం కలిగింది. అందుకే ఆమె ఠాకరే వంటి వారు రోజు పుడుతూ ఉంటారు, గిడుతూ ఉంటారు. దానికోసం నగరమంతా బంద్ చేయడం అవసరమా అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. షహీన్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ ఆమె స్నేహితురాలు రీను శ్రీనివాసన్ ఫేస్బుక్లో లైక్ అని క్లిక్ చేశారు. దీన్ని చూసి మండిపడిన ఓ స్థానిక శివసేన కార్యకర్త ఫిర్యాదు మేరకు 19వ తేదీ అర్ధరాత్రి యువతులిద్దరిని ఐటీ చట్టంలోని 66 సెక్షన్ కింద పోలీసులు అరెస్టు చేశారు. దీని మీద దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తడంతో మరునాడు మధ్యాహ్నానికల్లా యువతులను బెయిలుపై విడుదల చేశారు. ఇద్దరు అమ్మాయిల వ్యాఖ్యలు హింసను రెచ్చగొట్టేవిగా లేకపోయినా శివసేన కార్యకర్తలు దౌర్జన్యానికి దిగడం చోద్యం. షహీన్ బంధువుకు చెందిన ఒక ఆసుపత్రిపై వారు దాడి చేశారు. బాల్ ఠాకరే గతంలో దక్షిణ భారతీయుల మీద, ముస్లింల మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేసినా పట్టించుకోని పోలీసులు ఇద్దరు యువతుల ఫేస్బుక్ వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడటం అందరికీ దిగ్భ్రాంతి కలిగించింది. షహీన్, రీను సోషల్ మీడియాను దుర్వినియోగం చేశారన్న శివసేన వర్గాల వాదాన్ని ఆలోచనా పరులు ప్రశ్నించారు. బంధు పట్ల నిరసన తెలపడం ఒక మతవర్గం వారి మనోభావాలను ఎలా గాయపరుస్తుందో నాకు అర్థం కావటం లేదు. భారత రాజ్యాంగంలోని 19(1)A అధికరణం భావ ప్రకటన స్వేచ్ఛకు హామీ ఇస్తోందనే సంగతి మరువకూడదు అని అప్పట్లో భారత ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షుడైన మార్కండేయ కడ్జు పేర్కొన్నారు. బిగ్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సోషల్ మీడియా ద్వారా రాజకీయ అసమ్మతిని, అసంతృప్తిని, భిన్న రాజకీయ దృక్పథాలను వెలువరించే వారిని సైతం అరెస్టు చేయటానికి 66A సెక్షన్ వీలు కల్పించడం నిజంగానే ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఇలాంటి చట్టాల ద్వారా ఏదో కొంతమేర ప్రయోజనం ఉండొచ్చేమో కానీ ప్రజాస్వామ్య హక్కులకు మాత్రం విఘాతం కలుగుతుంది. ఈ విషయానికి అటు వ్యవస్థను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజ్యాంగంలో పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛకు, ప్రాణ రక్షణకు, సమానత్వానికి హామీ ఇస్తున్న 14, 19, 21 అధికరణాలకు సెక్షన్ 66A భంగకరంగా ఉందంటూ 21 ఏళ్ల ఢిల్లీ విద్యార్థిని శ్రేయా సింఘల్ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన నేరాలన్నింటినీ శిక్షార్హం కాని నేరాలుగా పరిగణించాలని కోరారు. బ్రిటన్లో విద్యాభ్యాసం చేస్తున్న సింఘల్ సెలవుల్లో స్వదేశం వచ్చి న్యాయశాస్త్ర కోర్సులో చేరటానికి దరఖాస్తు చేసుకున్నారు. సరిగ్గా ఆ సమయంలో ముంబై యువతుల అరెస్టు జరిగింది. 2012 సెప్టెంబర్లో అవినీతికి వ్యతిరేకంగా వ్యంగ్య చిత్రాలు గీసిన ముంబై కార్టూనిస్టు అసీం త్రివేదిని ఇదే సెక్షన్ కింద అరెస్టు చేశారు. 2012 అక్టోబర్లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తిని
ట్విట్టర్లో విమర్శించినందుకు పుదుచ్చేరి వ్యాపారవేత్త రవి శ్రీనివాసన్ను అరెస్టు చేశారు. వార్తా పత్రికలు, టెలివిజన్లలో విమర్శలు చేస్తే ఎవరూ పట్టించుకోరు. కానీ ఉధృతంగా విస్తరిస్తున్న ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పిస్తే మాత్రం వెంటనే అరెస్టు చేస్తారు. ఇదేం న్యాయం అని శ్రేయా సింఘల్ ప్రశ్నించారు. ఇదే అంశంపై స్వచ్ఛంద సంస్థ కామన్ కాజ్, పౌర హక్కుల సంఘం PUCL పిటిషన్లు వేశాయి. పార్లమెంటు సభ్యుడైన రాజీవ్ చంద్రశేఖర్ కూడా 66A సెక్షన్తో పాటు 2011 ఐటీ చట్టంలో కొన్నింటిని రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఐటీ చట్ట నిబంధనలు పేర్కొంటున్న అభ్యంతరకర సమాచారమేమిటో తనకు అర్థం కావటం లేదని, ఈ సందిగ్ధ నిబంధనల అధికారుల చేతిలో దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని కొట్టివేయాలని కోరుతూ mouthshut.com సంస్థాపకుడు ఫైజల్ ఫారూఖీ కూడా పిటిషన్ వేశారు. గతంలో బంగ్లాదేశీ రచయిత్రి తస్లిమా నస్రీన్ మీద అధికారులు 66A సెక్షన్ కింద FIRను దాఖలు చేశారు. ఒక ఇస్లామిక్ నాయకుడికి వ్యతిరేకంగా ఆమె ట్వీట్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఓ హిందీ వార్తాపత్రికలో ప్రచురితమయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు దాఖలు చేసిన FIRలో బోలెడు గందరగోళం ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో భారతీయ ఐటీ చట్టానికి, పౌర హక్కులకు మధ్య సమతూకం సాధించవలసిన బాధ్యత సుప్రీంకోర్టు భుజస్కంధాలపై పడింది. వీటిపై డిసెంబరు మొదటి వారంలో విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు ఐటీ చట్టంలోని వివాదాస్పద సెక్షన్లపై తన వైఖరిని స్పష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. భారతదేశం 60 ఏళ్ల పాటు ఈ సెక్షన్లు లేకుండానే ముందుకు సాగింది. వీటిపై స్టే ఇస్తే మిన్ను విరిగి మీద ఏమీ పడదు అంటూ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నాయకత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో రాజకీయ అసమ్మతిని తెలిపే వారిని పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ తప్ప దిగువ స్థాయి అధికారులు అరెస్టు చేయకూడదంటూ 2013 జనవరిలోనే కేంద్ర ప్రభుత్వం ఒక సలహా పత్రం జారీ చేసినా శాంతి భద్రతలు రాష్ట్రాల జాబితాలోని అంశం కావటంతో పోలీసులు దాన్ని పట్టించుకోలేదు. దీంతో కేంద్రం సలహాకు అందరూ కట్టుబడి ఉండాలని, ముందస్తు అనుమతి లేకుండా ఎవరిని 66A సెక్షన్ కింద అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు రాష్ట్రాలకు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. ఇప్పుడు తాజాగా సమాచార సాంకేతిక ఐటీ యాక్ట్లోని సెక్షన్ 66Aను కొట్టివేసింది. ఇది ఇప్పటి వరకు సెక్షన్ 66A చట్టంలో వచ్చిన పరిణామం. డిక్షనరీలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అసలు సెక్షన్ 66Aను ఎందుకు రూపొందించారు? భావ ప్రకటన స్వేచ్ఛకు అడ్డంకిగా మారిన ఈ చట్టాన్ని ప్రభుత్వం ఎందుకు అమలు చేయాలని చూస్తోంది? ఇలాంటి అంశాలు సామాన్య ప్రజలను కలవరపెడుతున్న అంశాలుగా మారాయి. నిజానికి ఇంత రగడకు కారణమైన 2000 సంవత్సరం ఐటీ చట్టం వాస్తవానికి వ్యాపార లావాదేవీలను, ఈ కామర్స్ను నియంత్రించడానికి ఉద్దేశించింది. 2008లో చట్టాన్ని సవరించి వివాదాస్పద 66 సెక్షన్ను చేర్చారు. మొదట్లో స్పామ్ను నిరోధించడానికి ఉద్దేశించిన ఈ సెక్షన్ కాలక్రమంలో భావ ప్రకటన స్వేచ్ఛపై ఎక్కుపెట్టిన ఆయుధంగా పరిణమించింది. నేడు ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యలో చైనా, భారత్ మొదటి, రెండో స్థానాలను ఆక్రమిస్తున్నాయి. అమెరికా 3వ స్థానంలో ఉంది. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సంఘం గణాంకాల ప్రకారం 2013లో మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు తదితర సాధనాలతో ఇంటర్నెట్ని ఉపయోగించిన భారతీయుల సంఖ్య 30 కోట్లకు మించింది. ఆన్లైన్లో అభిప్రాయాలను వ్యక్తీకరించే వారి సంఖ్య అంతకంతకు విస్తరిస్తోంది. రాను రాను ప్రజాస్వామ్యం పటిష్టంగా పనిచేయడానికి స్వేచ్ఛాయుత సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషించనుంది. అమెరికాలో మితవాద రాజకీయ ఉద్యమమైన టీ పార్టీ, పశ్చిమాసియాలో అరబ్ వసంత ఉద్యమకారులు సామాజిక మాధ్యమాలను సమర్థంగా వినియోగించుకోవటం దీనికి నిదర్శనం. అసమ్మతిని అరికట్టడం కోసం అంతర్జాలంపై చైనా సెన్సార్షిప్ విధించింది.
భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 5 ఏళ్లలో ఐటీ చట్టాన్ని అసమ్మతి నోరు నొక్కే క్రిమినల్ చట్టాలను జోరుగా ఉపయోగించుకోవడం చూస్తే మనం ఎటువైపు వెళ్తున్నామనే ప్రశ్న తలెత్తుతోంది. అధికార గణాంకాల ప్రకారమే 2010లో 1184 మందిని, 2011లో 1600 మందిని సైబర్ నేరాల కింద అరెస్టు చేశారు. 5 ఏళ్ల క్రితం ఈ నేరాల కింద అరెస్టైన వారి సంఖ్య 154 మాత్రమే. రాను రాను సైబర్ నేరాల కింద అరెస్టవుతున్న వారిలో టెర్రరిస్టుల సంఖ్య గణనీయంగానే ఉన్నా సాధారణ పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకుండా ఐటీ చట్టాన్ని ప్రయోగించే నేర్పును మన పోలీసులు ఇంతవరకు ప్రదర్శించకపోవటం ఆందోళనకరం. రాజకీయ చర్చ, నిజాయితీ గల అసమ్మతి, ఆరోగ్యకర హాస్యం, రాజకీయ వ్యంగ్యం వంటి వాటిని శిక్షార్హ నిబంధనల కింద చేర్చితే అది నిజంగానే ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. ఇలాంటి సెక్షన్లను తొలగించేందుకు న్యాయ పోరాటం చేసిన వీరులు భావ ప్రకటన స్వేచ్ఛకు ఊపిరిలూదారు. ఫ్రెంచి తత్వవేత్త వాల్టైర్ చెప్పినట్లు, నేను నీ వాదనతో ఏకీభవించకపోవచ్చు, అయితే నీ మాట్లాడే స్వేచ్ఛకు చచ్చేదాకా మద్దతిస్తాను అన్న స్ఫూర్తిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.